రావణ్ రిమాండ్ రిపోర్ట్ ఇక అంతేనా జరుగుతున్న చర్చ? ఎందుకంటే షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్నారట పోలీసులు. మావోయిస్టు సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తూ దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగినాయి అన్నది వీళ్ళు మాట్లాడుతున్న అంశం. ఇందులో భాగంగానే రావణ్ మీద చాలా కీలకమైన సెక్షన్లు పడ్డాయి. ఉపా చట్టం, బయటకు వస్తారో రాడో తెలియని పరిస్థితి అంటున్నారు. కస్టడీ కూడా కోరారు. మరి కస్టడీలో కోరినప్పుడు ఇంకా ఎలాంటి అంశాలు చెప్తారు? మరొక కీలకమైన అంశం ఏంటంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు డిలీట్ అయినాయట. ఎవరు డిలీట్ చేశారు? ఎందుకు డిలీట్ చేయాల్సిన అవసరం వచ్చింది నార్మల్గా మాట్లాడితే? సో అందులో ఏవో కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇందాక కూడా నేను ఏదో ఒక ఆడియో వినిపించాను, హిడ్మా మీద తను మాట్లాడుతున్నది. వీడియో చూపించడం ఇష్టం లేక నాకు. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇంత బలంగా సెక్షన్లు ఉన్నాయి. అందులోనే ఎవరో కక్ష సాధింపు చర్యనో ఇంకోటనో చేసే అంశాలు లేవు అని చెప్పి పోలీసులు చెప్తున్నమాట. అవి ఉన్నాయా లేవా అన్నది రేపు కోర్టులు తేలుస్తాయి. ఇక రావణ్కు ప్రకాష్ రాజ్కి సంబంధాలు ఏంటి? ఎందుకు ప్రకాష్ రాజు ఆయనకి మంచి చేస్తున్నాడా చెడ్డ చేస్తున్నాడా? ఎందుకంటే ఆయన మీద ఎవరు వీడియోలు పెట్టినప్పుడు జనసేన చాలా ఆగ్రహంతో ఉన్నది. సో ప్రకాష్ రాజుని కూడా ఫుల్గా అటాక్ చేస్తున్నారు. ఇక కస్టడీలకి సహకరించలేదట. కస్టడీ ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా అంత సహకరించట్లేదట పోలీసులకి. ఎందుకు పోలీసులు సహకరించట్లేదంటే 22 ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేదట. సో సమాధానాలు రావటం లేదు. వీడియోలు డిలీట్ అయినాయి. కొన్ని వీడియోలు పోలీసుల దగ్గర ఉన్నాయి. యూట్యూబ్లో ఏమన్నది పోలీసులు ఇలాగా చిటికేస్తే అలా పంపిస్తారు. ఎన్ని డిలీట్ అయిపోయినా సరే అది ఎక్కడికి పోయేది ఏం కాదు. ఆ బ్యాకప్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా పంపించేస్తారు. మరోవైపు సాయికృష్ణ కేసు డొంక కదులుతుందా? కాకీల పాత్రపై సిట్ మరిన్ని ఆధారాల విచారణ. సిట్ రాడార్లో మరో 10 మంది పోలీసులు సిబ్బందిని తీసుకొచ్చారట. నాగరాజు సన్నిహితులైన మరో 10 మంది పోలీసులు ఉన్నారు. నాగరాజుతో సన్నిహితంగా ఉన్నారు. ఇంకో 10 మంది ఉండే అవకాశం ఉందని సిట్టు పసిగట్టిందట. వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు ప్రాసిక్యూషన్ కోసం. ఇక టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రశ్నారావణ అంశం అనేది లేకపోతే ఇంకో అంశం అనేది పవన్ చుట్టూ పవన్ సెంట్రిక్ గానీ ఇవన్నీ సాగుతున్నాయి. ఇందులో ఏమైనా కుట్రకోణం దాగి ఉందా? చర్చిస్తాం. ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా ప్రసాద్ గారు, ప్రశ్నారావణండి ఈయన అందరినీ ప్రశ్నిస్తుంటాడు. పోలీసులు అడిగిన ప్రశ్నలు మాత్రం ఇక్కడ జవాబులు రావట్లేదట. ఇది ఎటువైపు వెళ్తుంది? ఉపా చట్టం, వీడియోలు డిలీట్ అయిపోయినాయట. ఆయన పెట్టిన వీడియోలు కొంతమందిని మావోయిస్టులు అగ్రనేతలను వీళ్ళని ఆయన ఆదర్శంగా తీసుకోవడం, వాళ్ళతో పాటు మాట్లాడడం, ఆయన ఫోటోలో చాలా కీలకమైన డేటా లభించింది. అందుకనే ఇంత పెద్ద కేసులు అయినాయి. అంతేగాని జనసేన వాళ్ళ కక్ష సాధింపో లేదా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి అతనికి ఆ సెక్షన్ పెట్టండి, ఈ సెక్షన్ పెట్టండి జరిగింది కాదు అని చెప్పడానికి పోలీసులు కొన్ని ఆధారాలు బయట పెడుతున్నారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. వరుణ్ గారు, ఇందులో పవన్ కళ్యాణ్ గారి ప్రభావంతో ఆయన అరెస్ట్ చేశారా లేదా అన్న దగ్గర మేజర్ డ్యామేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ జరిగింది. మీరు అన్నట్టు ఇవాళ ఎఫ్ఐఆర్ సంబంధించిన అంశంలో రేపు ఛార్జ్షీట్ వేసినప్పుడు గౌరవ న్యాయస్థానం ముందు వీళ్ళు దే నీడ్ టు ప్రొడ్యూస్ ఆల్ ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్. ఏవైతే నక్సలైట్లతో మాట్లాడింది, ఇప్పుడు ఎందుకు మనం యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆ రాడికల్ సంబంధించిన భావజాలం కానీ నెక్స్ట్ పుస్తకాలు విప్లవ సాహిత్యం కానీ రూముల్లో ఉన్నా సరే మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయిన రోజులు మాకు తెలుసు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు, ఎంతమంది మా ఫ్రెండ్స్కి వాళ్ళకి. సో ఇది సర్వసాధారణమైన పోలీసు రొటీన్ చర్యల్లో ఒక భాగం. అండ్ రెండోది ఏంటంటే ఆపరేషన్ కగార్ అనే దేశవ్యాప్తంగా నక్సలైట్లు నిర్మూలించే నేపథ్యంలో జాతీయ విధానం అది అయినప్పుడు ఇవాళ నక్సలైట్ భావజాలాన్ని కానీ సమూలంగా నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జరిగింది. ఇవాళ తెలంగాణలో కూడా చాలా మంది నక్సలిజానికి సింపథైజర్స్ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు సరెండర్ అయిన వాళ్ళు వాళ్ళ రాజకీయ క్షేత్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ భావావేశాన్ని తగ్గించుకొని వాళ్ళు సంజీవన సమితిలో కలిసిన తర్వాత సమాజహితం కోసం ప్రజాస్వామ్య విలువను పరిరక్షించుకుంటూ ఉన్న వాళ్ళని కూడా చూసాం మనం. గద్దర్ గారు లాంటి ఆయనే సమాజంకి యాంటీ సోషల్ ఎలిమెంట్గా అభివర్ణించబడుతున్న తరుణంలో ఆయన బయటకు వచ్చి బుల్లెట్గా వెళ్తూ వాళ్ళ సమాజంలో ఒక ప్రతీక కింద నిలబడ్డాడు. ఇవన్నీ మనం చూసిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా భావావేశాలకు గురి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా నిర్మూలితమైన సంస్థల్ని సాహిత్యాల్ని ప్రోత్సహించడం కూడా చట్టపరంగా నేరమని నేను చెప్తాను. సో ఇందులో దీనికి ఎవరు అతిథులు కాదు. ముఖ్యంగా ఈ సంబంధించిన అంశాల్లో ఒకవేళ కనుక పోలీసులకి ఎవిడెన్సెస్ ఏమైనా దొరికితే
నెక్స్ట్ ఈ ప్రభావంతో ఇన్క్లీస్ట్ ఆ హెడ్మా గారికి వాటికి సంబంధించిన అంశాల్లో ఒక తాత్సారం, ఎందుకంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ కన్నా కొంచెం డిలే అయింది కదా, ఇతని ప్రమేయాలు ఏమైనా ఉన్నాయన్నది కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే పెద్దలు వరవరరావు గారు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది, ప్రొఫెసర్ గారు అలాంటి వాళ్ళు కూడా ఇంకా జైల్లో కనీసం బెయిల్ మాట దేవుడు వరకు బెంచ్కే రావట్లేదు ఏదైనా. అంచేత ఎవరికి ఇందులో చట్టాన్ని చేతుల్లోకి తీసేసుకుందాం, కొన్ని విప్లవ సాహిత్యాలు భావజాలాలతో ప్రజల్లో పెనట్రేట్ చేసుకోవడానికి ఈ ఛానల్స్ త్రూగా వేదికలు క్రియేట్ చేసుకుందాం అన్నప్పుడు ఖచ్చితంగా విప్లవ సాహిత్యాల మీద, నెక్స్ట్ రాడికల్ భావాల మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యవస్థలు ఖచ్చితంగా ఉక్కుపాదంతోనే వాటిని అణకదొక్కుతాయి. సో ఇందులో రావణేం అతీతుడు కాదు దాంట్లో. కానీ ఇక్కడ వచ్చిందల్లా ఏంటంటే ఈ ఛార్జ్ షీట్ వేసి లేదంటే రేపు పొద్దున కోర్టులో ఇతన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్, ఇందాక లేదా మీరు యూట్యూబ్లో ఉన్నవి డిలీట్ అయ్యి అంటే ఇవాళ అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఇవాళ పోలీస్ వ్యవస్థలో ఉన్న పటిష్టమైన టెక్నాలజీని వాళ్ళు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చాలా ఈజీగాను చాలా తృణప్రాయంగా దాన్ని పట్టుకోగలరు. పట్టుకొచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ని ఎంతవరకు అట్రిబ్యూట్ చేస్తూ అతని జస్టిఫికేషన్స్ ఉంటాయన్నవి అతని పక్కన వాదించే డిఫెన్స్ లాయర్ కానీ లేకపోతే ఇతను సబ్మిట్ చేయవలసిన సబ్మిషన్స్ ఏవైతే కోర్టులో ఉంటాయో అవి ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరో 22 ప్రశ్నలు అడిగిన దానికి ఒకదానికి కూడా సమాధానం చెప్పనప్పుడు ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి అడగడం సర్వసాధారణమైన ప్రక్రియ. అది అయినప్పుడు మహా ఇతరులే చాలా కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. పోలీసు వ్యవస్థతో కొంత సంయమనాలని విచక్షణల్ని కోల్పోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అదైతే నేను చెప్పగలను. న్యాయ వ్యవస్థతో అంటారా, మొన్న 4 బెయిల్లు అతనికి కన్సాక్యూటివ్గా వచ్చాయి. ఈ విషయంలో ఈ దేశద్రోహ కేసు కానీ ఉపా కేసుని కానీ అది అతని మీద అభియోగం మోపే పద్ధతిలో పెట్టారా లేదంటే విత్ ఎవిడెన్సెస్ అండ్ సాక్ష్యాలను కనుక గౌరవ న్యాయస్థానంలో కన్విన్స్ చేయగలిగితే మాత్రం తీవ్ర పరిణామాలు. ఒక విషయం, మీరు ఆ రోజు పక్కనే ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు మీకు అనిపించిందా కేసు పడిలో ఉన్నది మనోడు ఇబ్బంది పడతాడు అని? అంటే ఒకటండి, భావ ప్రకటన అన్నది ఎప్పుడైనా సరే అంటే కేసు పడిపోద్దా ఇబ్బంది పడతారా అన్నప్పుడు ఏంటంటే మీరేమనుకున్నారు ఆ మాటలు మీరు ప్రత్యక్షంగా? నేను అక్కడ ఫస్ట్ థింగ్ అక్కడ నేను ఉన్నాను, నేను విన్నాను, కానీ అది నాకు నచ్చలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక వేదిక ఎంచుకొని ఒక వ్యక్తుల్ని దూషించడానికి ఒక వేదిక అన్నది, నేను ఎలక్షన్ మూవ్మెంట్ అనుకోండి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనుకోండి, జడశ్రావం గారితో పార్టీ ఏదో ముఖ్యమంత్రి గారిలో లేదంటే అపోజిషన్ లీడర్ని వెళ్ళాలని తిట్టాడంటే సమయం. కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనేట్ గా జరిగినవి మాత్రం ఖచ్చితంగా నేను కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనుకున్నాను. బట్ ఎంత త్వరితగతిన ఉంటాయి అనుకోలేదు. పైపెచ్చు నాకు అక్కడ గ్రౌండ్ లో నాకు చాలా మంది పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళు కనబడ్డారు. అలాంటి దగ్గర ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన నియమాలని ప్రతి ఒక్కరు పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆ పర్యవేక్షణకి విఘాతం కలిగినప్పుడు అక్కడ ఏ కేసు పెట్టారన్న దానికన్నా ఇప్పుడు మీరు చెప్తున్నవి కొంచెం తీవ్రంగా కనబడుతున్నాయి. ఉపా కేసు దాకా అంత, ఎందుకంటే ఆ రోజు సభలో అతను మాడిన దానికి ఉపా కేసు అంత తీవ్రత లేదు. అది వ్యక్తిగత దోషంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో తీసుకుంటారు. వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళు అయితే అమాయకులు ప్రతిచర్యలు లేని నిస్సాయ స్థితి కదా. ఎందుకు ప్రతిచర్యలు లేదండి? కార్యాలయం మీద మనోభావాలు దెబ్బతిన్నా అందరూ కేసులు వాళ్ళు పెట్టారు కదా. ఇప్పుడు అలా కదా, అదే అంటున్నాను. ఇప్పుడు ఎవరన్నా అదేవిధంగా లోకేష్ గారు ఎంత భయంకరంగా తిట్టాడు, నువ్వా లేకుంటే నీ కూతురా నీ భార్య అనేటువంటి తిట్టినప్పుడు కూడా జగన్మోహన్ ఇప్పుడు అంటే తప్పని నేను చెప్పట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఒక విషయాన్ని గురించి మనం మాట్లాడుకొస్తున్నప్పుడు సమయ సందర్భం అనేది ఉంటుంది. మేము సమయ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాం సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఇంతకు ముందు ఎప్పుడు మాట్లాడాడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఉపా చట్టం పెట్టారు, ఈ ఉపా చట్టంకి అనువర్తించేటువంటి డైలాగ్స్ కానీ మాటలు కానీ ఎప్పుడు మాట్లాడాడు ఎక్కడ మాట్లాడాడు ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నాం. ఎప్పుడో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చినటువంటి ఆ పరిస్థితుల గురించి మేము మాట్లాడుతున్నాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్లియర్ గా మా స్టాండ్ మేము చాలా క్లియర్ గా ఉన్నాం సార్. ఏదంటే ఇప్పుడు సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి కూడా మా పార్టీ కదా సార్. సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి యాక్చువల్ జనసేన వాళ్ళ మామూలుగానే చెప్తున్నారు, మేము జనసేనకు సంబంధించిన జనసేనకు పనిచేసామని చెప్తున్నారు. అయినా కానీ మేము జగన్మోహన్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఆయనకి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, అక్కడ జరిగే వ్యవస్థలో జరిగేటువంటి దాడుల మీద మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. అదే కార్తిక్ కుమార్ సార్, కార్తిక్ కుమార్ చాలా హీనంగా వీడియో పెట్టి చచ్చిపోయాడు, ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అతని మీద ఎంఆర్పిఎస్ వెంకటేశ్వర కొడుకైనా ఆయన గురించి కూడా మేము జగన్మోహన్ గారు పరామర్శించారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ స్టాండ్ అనేది మీరు ఒకటే అనుకుంటున్నారు సార్. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఒకటే అనుకుంటున్నారు సార్. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయోజనంతో జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తామని చెప్పి అంటున్నారు సార్. మేము ఏ వ్యక్తులు కానీ మేము వెనకేసుకొని రావట్లేదు. వ్యవస్థలో జరిగేటువంటి పొరపాట్లు, వ్యవస్థలో జరిగేటువంటి దుర్వినియోగాన్ని మాత్రమే మేము వెనకేసుకొని వస్తున్నాం. ఇప్పుడు రావణ అనేటువంటిది చేసేటువంటి యొక్క
దేశ సమగ్రతకి సార్వభౌమత్వానికి చెడ్డ జరిగితే రావడే కాదు, మా పార్టీలో మినిస్టర్లు చేసినా సరే మేము ఖండిస్తాం సార్ ఖచ్చితంగా. ఎందుకంటే దేశం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ఫస్ట్ పార్టీ వ్యక్తులు ముఖ్యం కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి పెట్టినటువంటి స్టాండ్. అవును సార్, ఏ లిస్టు చెప్పండి. అదే సార్ ఒకటి సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చేసేటువంటి దుర్వినియోగాల పైన, దాడుల పైన, చేసేటువంటి అక్రమాల పైన మాత్రమే మేము ఉక్కుపాదం మోపాలని వాటిని వ్యతిరేకించాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఇదే రావణ పైన ఎందుకు మీరు ఈ ఉపా చట్టాన్ని ముందుగా ప్రయోగించలేకపోయారు? 2 సంవత్సరాలు, ఇప్పుడు కూడా గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు ప్రయోగించలేకపోయారు? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లో ఎందుకు మీరు సెక్షన్స్ రాయలేకపోయారు? ఇక్కడ ఏమనిపిస్తుంది సార్, ప్రజలు చాలా క్లియర్ గా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో ప్రశ్నించాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ప్రవర్తించాడు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ గారు తిట్టినటువంటి ఆ సెక్షన్స్ పెడితే ఏదో ఒక 10 రోజులు 15 రోజులు జైల్లో పెడేస్తారు కాబట్టి మన కక్ష తీరిపోతుందని చెప్పి 4 సార్లు ప్రయత్నించారు. 4 సార్లు ప్రయత్నించి 4 సార్లు విఫలమయ్యారు. విఫలమైన తర్వాత ఏదో విధంగా రావణ్ణి అరెస్ట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశం అనేటువంటి పోలీసుల్లో కానీ పార్టీలో కనబడుతున్నాం సార్. ఇంకొక విషయం చిన్నగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్. ఇప్పుడు దురుద్దేశం పోలీసులు కనబడుతుందా లేదా పవన్ కళ్యాణ్ గారు కనబడుతుంది? పాలకులది. పోలీసులు అంటే ఇండైరెక్ట్ గా పాలకులదే కదా, పాలకులు కనబడుతుంది. ఎవరైతే దీనికి ప్రేరణ చేస్తున్నారో, పోలీసులు ఎవరైతే వెనకాల నుంచి నడిపిస్తున్నారో వాళ్ళు క్లియర్ గా ప్రజలకు కనబడుతున్నారు. అదే సార్, ఇప్పుడు చూడండి సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. ఈ పోలీసుల యొక్క పనితీరు, ఈ పాలకుల యొక్క పోలీస్ పెత్తనం ఏ విధంగా ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేవీఆర్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ ని తెలంగాణలో వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటప్పుడు ఆయన భార్య అటగించిందంట సార్. ఇప్పుడు మన చరిత్ర చదువుకుంటే కనీసం ఎంతమందో కూడా భర్తకి భార్య అడ్డురావడం అనేటువంటిది సహజం సార్. సావిత్రి కథ చూసినామంటే మనం సాక్షాత్తు వేమనకి అది వచ్చిందని. అటువంటి పరిస్థితుల్లో ఒక భర్తను అరెస్ట్ చేస్తా ఉంటే భార్య అడ్డుని చెప్పని, ఇప్పుడు విధులకు ఆటంకం కలిగించారని చెప్పని ఆమె మీద కూడా ఈరోజు కేసు పెట్టారు పొద్దున్నలో. ఇదే సర్పవరంలో ఈ రావణ్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఎంతమంది పోలీసులు కొంత దౌర్జన్యం చేశారు, ఎంతమంది పోలీస్ స్టేషన్ లోకి దూరి జనసేన కార్యకర్తలు పోయి అక్కడ పోలీసులకు అడ్డంగా నిలిచారు అనేటువంటిది అందరూ చూస్తున్నారు. అన్ని మీ ఛానల్లో కూడా వచ్చింది, మన ఛానల్లో కూడా వచ్చింది, అన్ని ఛానల్లో వస్తున్నాయి. కానీ వాళ్ళలో ఒక్క జనసేన కార్యకర్తకైనా సరే ఇది కేసు పెట్టారా? ఇది పోలీసులకి విధులకి అర్థం కలిగించేటువంటి విషయం కాదా? మరి ఇంతమంది కేవీఆర్ భార్యకి కలిగినటువంటి ఈ చట్టం మరి సర్పవరంలో ఎందుకు జనసేన సైనికుల మీద కానీ అటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తుల మీద కానీ ఎందుకు మీరు కేసులు పెట్టలేకపోయారు అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సార్. ఇవన్నీ కూడా మేము ఇటువంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. కానీ ఎప్పుడైనా కానీ తప్పు చేసిన వాడిని వెనకేసుకుని రావడం అనేది ఒకటి సార్, వీళ్ళకి అలవాటు అయిపోయింది సార్. ఇప్పుడు ఏదైతే తంబళపల్లిలో అక్రమ కేసులతో మద్యం తయారీ కేంద్రంలో ఒక వ్యక్తి అరెస్ట్ అయితే నియోజకవర్గం ఇన్ఛార్జి అతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టు అంటారు. ఇంకొక వ్యక్తి సింగపూర్కి ఏదో మెసేజ్ పెడితే మీరు పెట్టుబడులు పెట్టబాకండి అని చెప్పని సాక్షాత్తు మన లోకేష్ బాబుకి అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి పెడితే అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఎవరైనా సరే అక్రమాలు చేసేటంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తులతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా ముందుకు తీసుకుపోవడం అనేటువంటిది ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఖచ్చితంగా వీటికన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వంశీ వినిపిస్తుందా? ఓకే, ఏంటి ప్రశ్నారావణ్ అంశం ఎటువైపు వెళ్తుంది? కక్ష సాధింపు చర్యలు చేస్తారట మసూద్ రెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావించారు. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు, కేఎస్ ప్రసాద్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, కీర్తన గారికి, 99 వీక్షకులందరికీ కూడా. సార్ ఎందుకో ఈ రోజు ఆడియో క్లియర్ గా రాలేదు. నేను ఇందా నుంచి చెప్తా ఉన్నా, మరి నా మాట మీకు వినపడలా. అవునా? ఆడియో కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడింది అండ్ మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడింది క్లియర్ గా రాలేదు, బట్ కొద్దిగా అర్థమైంది. కేఎస్ ప్రసాద్ ఆడియో చెక్ చేయండి. ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడి కేవీ రెడ్డి గారి ప్రస్తావన అది తెచ్చిన దగ్గర నుండి కొద్దిగా క్లియర్ గా ఉంది ఆడియో. అయితే ముందుగా అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ప్రశ్న బత్సలకూరి జోసఫ్ అనేటటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా లేదా అనేది వాళ్ళ స్టాండ్ ఏంటో ఫస్ట్ ఒకసారి చెప్పాలి. ఇక హిందువుల గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు సరే, రాజకీయ విమర్శలు కూడా శృతిమించిన దానికి ఆయన మీద మరి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత UAPA 1967 యాక్ట్ ప్రకారం అతను చేస్తున్నటువంటి
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా అతన్ని బాధ్యుడిని చేయడం చేసి అతనికి రిమాండ్ తరలించడం జరిగింది. రేపు మాపో మరి కస్టడీకి ఇస్తారని అనుకుంటా ఉన్నా. మరిన్ని విషయాలు వస్తాయి. ఛార్జ్ షీట్ లో మాత్రం అతని ఫోన్ లో నక్సలైట్లకు సంబంధించినటువంటి భావాజాలం అండ్ ఆల్సో యువతని రెచ్చగొట్టేటటువంటి మాటల్లో ఉన్నటువంటి భావాజాలాలు అతని ఫోన్ లో వచ్చినప్పటికీ కూడా అతను మరి ఏదైతే అతని యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలన్నీ డిలీట్ అయ్యాయి అని చెప్పేసి మనకి రీసెంట్ గా తెలుస్తా ఉంది. నేను కూడా ఒక వీడియో యూట్యూబ్ ఛానల్ లో చూశాను, బట్ ఇప్పుడైతే నాకు ఆ వీడియో కనపడలేదు. గారు అడిగులా మాట్లాడండి వర్మ గారు మాట్లాడు. బ్రేక్ వచ్చింది కానీ సెట్ ఓకే సో ఇప్పుడు ఆ వీడియోలు కనపడలేదట. మరి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళటం జరిగింది. మరి ఆయన అక్కడ బచ్చలకూరి జోసెఫ్ మాట్లాడినటువంటి మాటలు ఖండించారా లేదా అనేది ఇక్కడ నాకైతే ఒక డౌట్. మరి అక్కడే ఖండించాల్సింది. ఇక్కడికి వచ్చేసి బచ్చలకూరి జోసెఫ్ గారి యొక్క ప్రసంగాల గురించి మాట్లాడేటటువంటి కేఎస్ ప్రసాద్ గారు అక్కడే అదే స్టేజ్ మీద ఆయన మాటల్ని ఖండించాల్సింది. మరి అక్కడ ఖండించలేదు. అలాగే ఎన్నాళ్ళి హింస, ఎన్నాళ్ళి అణచివేత అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు మరి అక్కడ చెలరేగిపోయి వచ్చారు. ఎవరి గురించి? ఎవరు ఏం సార్ మీకు ఆయన పేరేంటి? జడాశ్రావణ్ లో ఈయనకి ఒక అంబేద్కర్ కనిపించారట. జడాశ్రావణ్ లో ఒక సత్యదూరమైనటువంటి మాటలు చెప్పేటటువంటి జడాశ్రావణ్ ఆయన ఒక మాట చెప్పాడు సార్ నిన్నో మొన్న. నేను ఒక నిమిషం అది ప్లే చేస్తా. అది ప్లే చేసేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయనట ఇది ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఫైట్ చేసేదానికి 25 కోట్ల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. 25 కోట్ల? అయ్యో, ఎక్కడి నుంచి వచ్చింది సార్? ప్రాక్టీస్. మళ్ళీ ఇంకొకసారి వినిపించిందా వర్మ గారు? వినిపించింది. ఓకేలేండి. ఓకే, వేరే వీడియోలు వద్దులేండి, మాట్లాడండి. 25 కోట్ల రూపాయలు నా సొంత. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేయటానికి ఈయన సొంత డబ్బులు 25 కోట్లు ఖర్చు పెట్టారట. ఈయన సొంత డబ్బులు. కానీ ఈయన అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం ఈయన మొత్తం ఆస్తులు 23 లక్షలు అని చెప్పి రాశాడు. ఇట్లాంటి సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తిని ఈ పెద్ద మనిషి వెళ్ళి అంబేద్కర్ కనిపిస్తా ఉన్నాడట అతనిలో. ఎవరు? జడాశ్రావణ్ లో. సరే ఇప్పుడు టాపిక్ ఇది కాదు కదా. సరే ఇది టాపిక్ కాదు కదా. ఇప్పుడు రావణ్ గురించి మాట్లాడాలి. లేదు సార్, నేను కేఎస్ ప్రసాద్ గారిని అడగదలుచుకున్నా. మీరు అడగదలుచుకుంటే 5 ఏళ్ళు మీకు భజన చేసినప్పుడు అప్పుడు ఎందుకు అడగలేపు? నేను అడగదలుచుకున్నా ఈ భజన సార్. జగన్మోహన్ రెడ్డి స్టూడియో అప్పుడు ఇష్టమేనా? సరే ఓకే వంశీ మీకు చేసిన వీడియో ఏది పడితే కళ్యాణ్ గారు మెల్లో గంట కట్టి మాట్లాడించారు. మాట్లాడరు మీ దగ్గర కూర్చోపోయి ఆయన అబద్ధాలే మీ దగ్గర 5 ఏళ్ళ పాటు చెప్పిన కొన్ని అబద్ధాలను ఒప్పుకోండి. మీ ప్రభుత్వంలో ఛానల్ చెప్పండి. వ్యక్తి 5 ఏళ్ళ పాటు మారిందని అబద్ధాలని చెప్పండి. తెలుగుదేశం పార్టీ వచ్చారు. ప్రశ్న రావణ్ ఇది కాదు సార్. ఇక్కడ సపోర్ట్ చేస్తుంది ఎవరు? జగన్ కదా. ఆ సభకి ఎవరెవరు వెళ్ళారు? ఈ ప్యానెల్ లో పెద్ద సబ్జెక్ట్ చెప్పినా సరే మారుతారు. మాకు తెలిసి వచ్చామండి సబ్జెక్ట్ నేను సమాధానం చెప్పాలండి. అంబేద్కర్ గారు ఈ రోజు యూనివర్సల్ సెంటిమెంట్ సార్ చెప్పండి.
సార్, ఒకటి సార్. పవన్ కళ్యాణ్ మీద ఇంతకు ముందు ఒక చిన్న ఇంటరప్షన్ సార్. పవన్ కళ్యాణ్ మీద ఇంతకు ముందు ఒక పోస్టర్ ఒక ఘోరమైనటువంటి అభియోగం మోపి చంపేయాలనేటువంటి విధంగా మాట్లాడితే ఆ రోజు జనసేన కార్యకర్తలు బజరంగ దళాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోయారు కానీ తెలుగుదేశం వాళ్ళు పోయారు సార్. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ పై ఇంత ఘోరమైన మాటలు మాట్లాడితే జనసేన సైనికులు పోయారు కానీ తెలుగుదేశం వాళ్ళు పోలా ఇటువంటి పరిస్థితుల్లో. అంటే దీనికి ఆశ్చర్యం ఏంది? ఇది ఖచ్చితంగా రావాలని తెలుగుదేశం పోషిస్తా ఉందా లేకపోతే చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నా? ఎందుకు సార్ ఇది? సార్ నేను పని చేస్తాను వర్మ గారు, కీర్తన గారితో మాట్లాడించండి. వీళ్ళిద్దరు మాట్లాడి నేను ఒకసారి నా దగ్గర సిగ్నల్ ఇబ్బంది ఉన్నట్టుంది. నేను ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకుని మధుసూదన్ రెడ్డి గారికి చాలా మాట్లాడాలి. మధుసూదన్ రెడ్డి గారికి ఇద్దరికి చెప్పాలి. నువ్వు ప్రిపేర్ అయ్యింది ఆయన ఏ సబ్జెక్ట్ చెప్పారు అది చెప్పు. అది కాదు డిబేట్ అంటే. ఆయన ఏం చెప్పారు సబ్జెక్ట్ దాన్ని కన్ఫైన్ అయ్యి చెప్పు. ఆయన మాట్లాడితే మాట్లాడతారు, మాట్లాడతారు. అది కాదు నేను మాట్లాడేదానికి తీసుకోవచ్చు. నువ్వేం ప్రిపేర్ అయ్యి వచ్చావు చెప్పాయా? అబ్బా ఇక్కడ మాకు టెస్ట్ పెడుతున్నావు, టెస్ట్ పెడుతున్నావు. అదేయా నువ్వు ఇప్పుడు మాకు చెప్పి ఇక్కడ మాకు ఉద్యోగం ఇస్తున్నాడు ఈయన. ఈఏపీఏ అంటే తెలియకుండా వచ్చావు. ఈఏపీఏ తెలియకుండా ఈఏపీఏ అంటే చెప్పు అది చెప్పాలి. అది చెప్తే టెస్ట్ పెడతాను, ఈ మాట్లాడతాను, నేను ఉద్యోగం ఇస్తాను, ఈ ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం తీసుకెళ్తాను. ఆ పరిస్థితి నేను చదువుకోవడం కంటే ఏం మాట్లాడతావు? నువ్వు ప్రిపేర్ అయ్యింది మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా అనిపిస్తుందా? సారీ టు సే సార్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కేసు కానీ ఆయన వైసీపీ అధికారులు మాకు ఏమి వినపడటం లేదు. అండ్ డిబేట్ చూసిన వాళ్ళు కూడా వినపడటం లేదు. కామెంట్స్ పెడుతున్నారు చూడండి, అంతా డిస్టర్బెన్స్ గానే ఉందండి. పీసీఆర్ నా దగ్గర ఆ రెండు చెక్ చేయండి మైక్లు. అందరికీ అదే ప్రాబ్లం అండి. ఎవరికి అర్థం కావట్లేదు, చూసే వాళ్ళకి అర్థం కావట్లేదు. లేదమ్మా వంశీది కూడా ముందు రాలేదు కానీ ఇప్పుడు సెట్ అయింది. ముందు బాగానే ఉంది, మీది బాగానే ఉందమ్మా, వస్తుంది బాగానే ఉంది సార్. మెయిన్ టాపిక్ అయితే రావణ్ గారు అనేది నాకు అర్థం అవుతుంది. నేను ఒక క్వశ్చన్ అయితే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి అడగాలి. ఎందుకంటే అంబేద్కర్, పేర్నాని గారు, సోపాల్డ్ పెద్ద మనుషులు అందరూ వైసీపీ ఉండేవాళ్ళు. రావణ్ ఇష్యూని టేక్ ఓవర్ చేసి ప్రశ్నించే వాళ్ళు గొంతు మూస్తారా, వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా. రావణ్ మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? దేశం గురించి అయినా, రాష్ట్రం గురించి అయినా, లేదు వ్యక్తిగత విమర్శలనైనా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు చేస్తే మీరు సమర్థించినట్టు ఇప్పుడు రావణ్ మాటల్ని కూడా మీరు సమర్థిస్తున్నారా? ప్రశ్నించడం అంటే వ్యక్తిగతంగా విమర్శించడం, దేశాన్ని టెర్రరిస్ట్ అని, నక్సలిజాన్ని పెంచే విధంగా మాట్లాడడం, అది మీరు హర్షిస్తారా? ప్రశ్నించడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? అది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నానండి. అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది? ఇంత నీట్ గా ఎవిడెన్స్లతో సహా కోర్టులలో ప్రూవ్ చేస్తున్నప్పుడు, ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందువు మనోభావాలు దెబ్బతింటాయని వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు వైసీపీలో ఉన్న హిందువులకి ఇది కలిసివేయటం లేదా? రాముడిని తిడితే, కృష్ణుడిని తిడితే, సనాతన ధర్మాన్ని తిడుతుంటే మీకు బాధ అనిపించట్లేదా? మనల్ని ఇండియన్స్ టెర్రరిస్టులు చంపుతుంటే వాళ్ళని కూడా వెనకేసుకొని వస్తూ, నక్సలిజాన్ని వెనకేసుకొని వస్తూ యువతను తప్పుబారి పట్టించేలాగా మాట్లాడుతుంటే మీకు తప్పనిపించట్లేదా? ఇటువంటి వాళ్ళని ప్రశ్నించడం అంటారా దీన్ని? లేదా మత విద్వేషాలు సృష్టించమంటారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే జనసేన పార్టీ నాయకుడు, అధ్యక్షుడు గారి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా వాళ్ళని సమర్థించారా? భారతమ్మని ఒక మాట అన్నందుకే టీడీపీ వాళ్ళ పార్టీ సపోర్టర్స్ ని మనం వెంటనే సస్పెండ్ చేయించారు, అలాగే అరెస్ట్ చేశారు. అంత నిబద్ధత కూటమి ప్రభుత్వం ఉంటున్నప్పుడు మీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని అంత నీచాతీతంగా ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు పెద్ద మనుషులు కావచ్చు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడుతున్నారు? అసలు రావణ్ ప్రశ్నించాడంటే అంటున్నారేంటి? మీరు పక్కదో పట్టిస్తున్నారు. అతను ప్రశ్నించడం లేదు, అల్లర్లు సృష్టిస్తున్నారు, కొట్లాట్లు పెడుతున్నాడు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాడు. నిజంగా అతను టార్గెట్ చేయాలంటే ఏంటి? సిస్టమ్ లో ఉన్న తప్పులను టార్గెట్ చేయాలి. ఇటువంటి వ్యక్తిని మనం సమర్థిస్తే వైసీపీ ప్రభుత్వకి మనుగడే ఉండదు. వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకించి ఏదైతే మత విద్వేషాలు సృష్టించిన వ్యక్తిని సమర్థిస్తున్నాడు తప్ప అతను ఇంకా ఏ విధమైన ఇది లేదు అని అనిపిస్తుంది. అంబేద్కర్ ట్వీట్స్ చూస్తున్నా, పేర్నాని ట్వీట్ చూస్తున్నా, ఇప్పుడు
ఏదైతే వైసీపీ పెద్దలుగా ఉంటున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కన్సందర్లో ఉంటున్న ప్రతి ఒక్కరు తప్పే చేస్తున్నారు. ప్రశ్నించడం కాదు, ఇది వ్యక్తిగతంగా విమర్శించడం, అది గుర్తు పెట్టుకోవాలి. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అదొక్కటే మా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఈ రోజు ఈ బత్సల కూర జోసఫ్ అనేటటువంటి వ్యక్తిని ఈ యుఏపీ యాక్ట్ కింద ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో క్లియర్ గా ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా చార్జ్ షీట్ లో క్లియర్ గా చెప్పారు. మరి వాళ్ళని సమర్థిస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో, ఇందాక అంబటి రాంబాబు గారు చెప్తాను లాయర్లను అరేంజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. వారి కుటుంబం కూడా వైసీపీకి మరి సపోర్ట్ తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు హిందూ సమాజం గురించి బత్సలకూర జోసఫ్ అనేటటువంటి చేసినటువంటి వ్యాఖ్యలన్నింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలి. మరి ఆయన అన్ని మాటలన్న తర్వాత సమాజంలో హిందూ దేవుళ్ళని కానీ హిందూ సాంప్రదాయాలను కానీ అన్ని మాటలన్న తర్వాత వారి స్టాండ్ ఏంటో చెప్పాలి. మరొకటి బత్సలకూర జోసఫ్ గారి యూట్యూబ్ ఛానల్లో డిలీట్ అయిపోయిన వీడియోస్ ఎవరు డిలీట్ చేశారు, ఎందుకు చేశారో అది చెప్పాలి. మరొకటి ఏంటంటే ఆయన ఫోన్ లో ఉన్నటువంటి సాహితీ ఏదైతే నక్సల్ భావాజాలాలు మొత్తం కూడా యువతను రెచ్చగొట్టి వాళ్ళని పెడదోవ పట్టించేటటువంటి భావాజాలన్నీ కూడా ఉన్నాయని తెలిసింది. ఇన్ని తెలిసిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే జోసఫ్ కి సపోర్ట్ చేస్తా ఉన్నారని చెప్పినటువంటి మేధావులు సమాధానం చెప్పాలి. ఇక ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి, అదే మాదిరిగా యువతను పెడదవ పట్టించడానికి, అదే మాదిరిగా ప్రభుత్వ అధినేతలను ప్రభుత్వాన్ని దూషించడానికి ఫండింగ్ చేసేటటువంటి క్రమంలోనే ఈ ప్రకాష్ రాజ్ కావచ్చు, లేదంటే ఈ బత్సలకూర జోసఫ్ కావచ్చు, ఈ జడా శ్రావణ్ కావచ్చు ఒక టీమ్ గా ఆపరేట్ అయ్యి ఏదైతే ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నంలో, ప్రజల్లో ప్రభుత్వాన్ని చులకం చేసేటటువంటి భావంలో, ప్రజల్ని అశాంతి రేకెత్తేసేటువంటి భావంలో ట్రై చేస్తున్నటువంటి ఈ బత్సలకూర జోసఫ్ అండ్ ఆల్సో ఈ టీం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఈ ఉపా యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి బత్సలకూర జోసఫ్ కి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అంటే వారు బత్సలకూర జోసఫ్ చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందో, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చాలా చేశాడు, అవి ప్లే అయ్యాయి, మళ్ళీ నేను కావాలంటే ప్లే చేస్తా, వీటన్నిటిని ఎలా చూస్తుందో ఒకసారి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలి. సార్ ఇప్పుడు బత్సలకూరి ఈ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి హిందూ సమాజం పైన దాడి చేశాడు అనేటువంటి అభియోగంతో మీరు ఈ రోజు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంది అతని మీద అంటున్నారు సార్. ఓకే, నేను ముందుగా కొన్ని ప్రశ్నలు ఈమె కూడా మన జనసేన అధికార ప్రతినిధి ఉన్నటువంటి ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది, వాటిపై నేను క్వశ్చన్ చేస్తాను సార్. ఇప్పుడు హిందూ సమాజం, నేను హిందూగా పుట్టాను, హిందూగా పెరుగుతున్నా, హిందూగా చనిపోతాను సార్. హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తే నా మనోభావం కూడా దెబ్బతీసినట్టే. మరి ఇదే పవన్ కళ్యాణ్ మా ఇంట్లో ఎప్పుడు కానీ దీప్ పెరుగుతా ఉంటే దాంట్లో మా నాన్న సిగరెట్ తిరిగించుకుంటాడు అన్నాడు పవన్ కళ్యాణ్. ఏదైనా సరే ఈ సంఘంలో రచ్చలు క్రియేట్ చేస్తామంటే అది హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులేనన్నాడు. ఇదే అన్న దేవుడు దెయ్యం లేదు, అది ఒక మిథ్య అన్నాడు. ఇటువంటి ప్రక్రియలన్నీ చేశాడు. ఇప్పుడు సమాజం దెబ్బతిందా? ఇప్పుడు హిందూ సమాజం ఏమి మోగపోదా? ఇటువంటి వ్యక్తే సడన్ గా వచ్చి నేను సనాతన ధర్మంతో ఒక వేషం వేసుకొని ఆ వేషంలో 1,00,000 లడ్లు రామాలయానికి పందు కొవ్వు, ఫిష్ ఆయిల్, ఆవు కొవ్వు కలిసినటువంటి 1,00,000 లడ్డూలు హిందూ మన రామాలయానికి పోయేటువంటి ఆరోపణ చేశాడు పవన్ కళ్యాణ్. ఇదే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ముసుగులో ఇప్పుడు హిందూ మనోభావాలు దెబ్బతినవా? మరి ఏమంటావు? సరే, మీరు ఒక వ్యక్తి పైన అభియోగాలు చేయొచ్చా, లేకుంటే వ్యక్తి విమర్శలు చేయొచ్చా అని చెప్పని ఏదో చెప్పారు కదా, మన పవన్ కళ్యాణ్ మీద చేస్తున్నారని చెప్పని. ఇదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? రోజాని డైమండ్ రాణి అన్నాడు. ఇదే బండారు సత్యనారాయణ రోజాని ఏం మాట్లాడాడు? రోజాని మాట్లాడిన బండారు సత్యనారాయణ ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు మెచ్చుకున్నాడు? ఎందుకు కితాబ్ ఇచ్చాడు? ఎందుకు భూమి తెచ్చాడు? ఎందుకు నేను అండగా ఉంటానన్నాడు? క్యారియర్ అన్నాడు. ఇవి తప్పు కదా? వైసీపీ నా కొడుకలారా తొక్కి పెట్టి అర్థిస్తా అని చెప్పి చెప్పు చూపించాడే, చెప్పు తీసుకుని కొడతా నా కొడుకలారా, కీళ్ళు ఇచ్చేస్తా, మీ నరాలు తీస్తా, మీకు రోమం పెరగతా. ఈ శిక్ష ఏంది సార్? ఇవి ఏం శిక్షలు ఇవి? నాకు అర్థం కాదు సార్. నేను మీ ద్వారా ప్రశ్న చేస్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారిని, ఈ యొక్క లీడర్స్ ప్రశ్నిస్తున్నాను. కీళ్ళు నరాలు తీసేస్తానంటున్నారు సార్. ఓకే, అది ఏదో కీళ్ళు ఇవన్నీ తీసేయడం, ఒక తొక్కి పెట్టి నారదేశం, కాలు కింద తొక్కి పెట్టి నారదీయడం, ఓకే. లేకపోతే చర్మం చేస్తానంటున్నాడు, చర్మం తీసేయడం. ఇంకొకటి రోమం తీస్తానంటున్నారు సార్. వైసీపీ వాళ్ళకి నా కొడుకులారా రోమం తీస్తానంటున్నారు సార్.
ఈ శిక్ష ఎంతో నాకు ఎన్ని రోజులు ఎత్తినా కానీ నాకు అర్థం కాలేదు సార్. నాకు ఈ బాగా ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను సార్. ఈ మధ్య బాగా కొంచెం అందంగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆడోళ్ళు స్కిన్ పైన ఏదో అతికించుకొని పడక్కలాడతారు. అది రోమం పెరగడం. అది మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి మాకు అవసరం లేదు సార్. మీరు ఎట్లా మాదాపూర్ ఉన్న 2 షాపులు పెట్టుకుంటే చాలా మంది ఆడవాళ్ళు వస్తారు, బిజినెస్ జరుగుతుంది, డబ్బులు కూడా వస్తాయి సార్. మీకు హ్యాపీగా డబ్బులు కూడా వస్తాయి. రోమం పెరగండి మీరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా కొడక అన్నారు, భార్య దూషించారు, కూతురు దూషించారు, పార్టీ నాయకులు దూషించారు, జగన్మోహన్ రెడ్డి బొసుడైకి అన్నారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రతిచర్యలు తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిచర్యలు తీసుకుంటే ఈ రోజు మీరు ఇక్కడ ఉండేవారు కాదు. ఒకటి అంటే ఆడియో వినలేదని అంటున్నారు, కానీ నేను ఈ ఉపా చట్టానికి సంబంధించిన అంశాలే నేను ప్రస్తావించాను వంశీ గారు. దాని మించి నేనేమి అవుట్ ఆఫ్ ద బాక్స్ నేనేం మాట్లాడలేదు. రెండోది ఏంటంటే ఇవాళ ఈ రాజద్రోహం కేసు కానీ ఉపా కేసులు కానీ ఏవైతే ఆయన మీద ఆరోపించబడ్డాయో ఇది రేపు కోర్టులో అభియోగాలు. ఇవి కోర్టులో కనుక విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వీడియోలు డిలీట్ చేసినా అవన్నీ 2 నిమిషాల్లో పెరగబట్టుకుని తీసుకొస్తారు పోలీస్ వ్యవస్థ. ఆ విధమైన భావజాలాన్ని కనుక అట్రిబ్యూట్ అయితే ఖచ్చితంగా అతను శిక్షార్హుడు. కానీ ఈ ప్రస్థానంలో కేవలం ఒక పర్సనల్ వెంజంట అన్న ప్రాస్పెక్టివ్ లో కనుక అయితే ఈ 4 బెయిల్ల పర్వసానం 5వ బెయిల్ కూడా వస్తుంది. అంతకన్నా ఏమి రాకెట్ సైన్స్ లేదు. రెండోది ఏంటంటే ఒక డిస్ప్రపోర్షనట్ బ్లోకి యాంటిసిపేషన్ అన్న దగ్గర 4వ బెయిల్ వచ్చి అతను వెళ్తున్న దగ్గర ఆ టోల్ గేట్ దగ్గర అతను అరెస్ట్ చేసిన ప్రస్థానంలో అప్పుడు ఈ అభియోగాలు. సో ఇవి ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా సండే, ఈ రోజు రిమాండ్ పోలీసులు కూడా ప్రశ్నిస్తే మాకు సమాధానం ఇవ్వట్లేదు అన్నప్పుడు ఇతన్ని జ్యుడిషియల్ కస్టడీ కన్నా పోలీస్ కస్టడీకి అడిగే దగ్గర ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టవలసి వస్తుంది. అక్కడ డెఫినెట్ గా ఆర్గ్యుమెంట్ అన్నది ఉంటుంది. ఆ సమయంలో కనుక ఈ ఎవిడెన్సెస్ తో ఇతని మీద ఈ అభియోగాలని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అన్నది కనుక కోర్టుకు సబ్మిట్ చేయకపోతే ఇది మళ్ళీ బెయిల్ వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. అదర్వైజ్ ఇది కనుక పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఇతను నక్సలిజం భావజాలాలతో ప్రజల్ని పోర్ట్రేట్ చేసేయడను, లేకపోతే ప్రజల్ని ప్రభావితం చేస్తుండను, లేకపోతే మతాల అంశాల్లో ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా అభియోగాలు కనుక ప్రూవ్ అయితే అది కాగ్నిజబుల్ అఫెన్స్ కింద వస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఇక్కడ రాధా మనోహర్ అనే ఒక అతను కూడా అతను మాట్లాడుతున్న మాటలకు కూడా ఎవరో ఒకరు సుమోటో కింద కేసులు గౌరవ న్యాయస్థానం కూడా తీసుకోలేదు. ఎందుకంటే క్రైస్తవ మతం మీద అతను మాట్లాడుతున్న మాటలు ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే మనకి మత స్వేచ్ఛ ఉంది. మనం 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం పరమతాన్ని గౌరవించాలి. మతాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి ఉండాలి. ఒక్క నిమిషం సార్, అంతకు మించి ఇంకేం లేదు. దాంట్లో ఏంటంటే ఈ సంబంధించిన అంశాల్లో ఈ విధమైన మత ప్రస్థానంలో ఒక హిందూ మనోభావాలు గాయపడ్డాయి అన్న దగ్గర అవతల పక్క క్రైస్తవ మనోభావాలు కూడా రాధా మనోహర్ అంతేనే గాయపడ్డాయి. దీని మీద కనీసం ప్రభుత్వపరమైన చట్టపరమైన చర్యలు ఉంటే ఎస్ హెన్స్ఫోర్త్ ఒక చేతావని కింద ఉంటుంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఏ మతాన్ని పడితే ఆ మతాన్ని ఎలా పడితే అలా దూషిస్తూ మాట్లాడడం నాట్ యాక్సెప్టబుల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అన్న మెసేజ్ ఇవ్వండి. అది ఇవ్వకపోతే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదన్న విషయం కూడా వైసీపీ అధికార ప్రతినిధి గారు అనుకున్న అక్కసంత పవన్ కళ్యాణ్ గారిని కక్కేశారు. నా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే మీరు రావణ్ మాటల్ని సమర్థిస్తుందా? వైసీపీ పార్టీ రావణ్ మాటల్ని సమర్థిస్తుందా? హిందూ పైన అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ అని మీరు సమర్థిస్తున్నారా నేను అడిగాను. దానికి ఏదైనా ఎస్ ఆర్ నో అని మాత్రం ఇంతవరకు చెప్పలేక తిప్పి తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సార్ మీకు కూడా క్లారిటీ ఉంటుంది వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో ఎలా మాట్లాడారు అంటే మీకు మాత్రం సమయ సందర్భం ఉంటుంది, వేరే వాళ్ళకు సమయ సందర్భం, మీకు మాత్రం సమయ సందర్భం ఉంటుంది. ఆయన వాయిస్ వినిపించలేదు కదా, మీకు ఇచ్చాను కదా, మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారా? అసలే వినిపించట్లేదంటే మీరు మధ్యలో వాళ్ళు క్రాస్ టాక్ ఏంటి? కాదు సార్, ఈ వైసీపీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే అక్కడక్కడ ముక్కలు ఏర్పంచుకొని ఒక కొత్త చక్కా కొట్టుకున్నట్టుంది. ఒక మంచి షర్టు కొట్టుకుంటున్నారు అక్కడక్కడ ముక్కలు ఏర్పంచుకొని. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మా నాన్నగారు నాస్తికుడు, ఆయన దీపం దగ్గర సిగరెట్ వెలిగించుకున్న వ్యక్తి, అలాంటిది రానున్న రోజుల్లో ఆయన మారారు, రాముడు భక్తుడుగా అయ్యారు, మా అందరికి రాముడు ఆయన ఆంజనేయ స్వామి పేర్లు వచ్చేలాగా పేర్లు పెట్టాడు, ఒక నాస్తికుడు భక్తుడిగా మారాడు అంటే ట్రాన్స్ఫర్మేషన్ ని చూపించాడు ఆయన. ఈయన ఏం చెప్తున్నాడంటే ఒళ్ళు కొవ్వెక్కి ఒక ఛానల్ ని డెవలప్ చేసుకోవడం కోసం హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడుతుంటే రాముడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ప్రసాద్ గారు ఆ రోజు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎంత నీచంగా మాట్లాడారో ఆయన ఎవిడెన్స్. అసలు పవన్ కళ్యాణ్ హిందువా క్రిస్టియన్ చెప్పండి ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు హిందువా క్రిస్టియన్ చెప్పండి ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు హిందువా క్రిస్టియన్ చెప్పండి ఫస్ట్. ఐ విల్ ఆన్సర్ టు యు ప్లీజ్ వెయిట్. వ్యక్తిగతంగా ఎంత నీచంగా మాట్లాడారో ఒక్కరి కేసు చూడని చెప్పించుకోండి. అసలు డిస్ప్లే చేయలేదు ఆ మాటల్ని. వర్మ గారు ఆ మాటలు డిస్ప్లే చేయలేదు, మీరు చూడని చెప్పించుకోండి. ఆయన దగ్గర చెప్తాడు ఆయన ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నాడు రావణ్ అనే వ్యక్తిని.
ఈ రోజు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పుతో కొడతారన్నారట, చెప్పుతో కొడతారని మంచి మాట అన్నాడు, ఇంకా నీచంగా వాడాలి. మీ ఎమ్మెల్యే నానాజీ జగన్మోహన్ రెడ్డిని నా కొడక రానా అన్నాడు. సిగ్గు లేకుండా మీరు వచ్చి మాట్లాడుతున్నారు. వర్మ గారు ఒక్కసారి మ్యూట్ చేయండి. ఏమన్నారు? నా కొడక అన్నారా సార్? ఒక్కసారి మహిళా మూర్తి మీ పార్టీ లీడర్ ఏమని ఏనండి? గాల్లో గెలిచిన గాల్నా కొడుకులు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారంట సార్. రోజా గారి మాటలు శుద్ధ పూర్త మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ ఆయన చెప్పండి నేను మాటలు. రోజా ఏం మాట్లాడారండి మీరు? డైమండ్ రావు లేదా? ఒక మినిస్టర్ డైమండ్ రావు చెప్పండి. మీరు ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేసి నేను అనట్లేదు పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్ గా పనిచేసి సిగ్గు లేకుండా ఆడదిగా ఉండి గాలినా కొడుకులు గాలిలో గెలిచారు. ఆవిడ మాట్లాడుతుంటే మీరు వచ్చి కూర్చొని శుద్ధ పూస నీతులు మాకు చెప్తున్నారు. ఎవరికి? జనసేన పార్టీ వాళ్ళకి. ముందు రావణ్ అనే మాట వ్యక్తి మాట్లాడిన మాటలు మీరు స్టాండ్ ఏంటి? హిందువులు మనవాళ్ళని ఆయనేమో 19 నానాజీ గారేమో ఆయన మీద మాట్లాడారు. ఏంటిది? ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పాలమ్మా, నాకు అర్థం కదా. అడగండి ఏం ఖండించాడు ఆయన ఆ స్టేజ్ మీద అలాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతుంటే. అనవసరం ఏం చేశాడు చెప్పండి. అప్పుడు అనవసరం ఏం చేశాడు చెప్పండి. తాతోశెట్టి నాగేంద్ర ఏం చేశాడు చెప్పండి. వాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు. ఈరోజు ఢిల్లీలో మీరు సభ పెడితే, అదే తిరుపతిలో సభ పెడితే సాక్షాత్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇదే అనవసరం ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. అనవసరం ఏం సమాధానం చెప్తారు? 5 సార్లు కడుపు చేశాడు. వంశీ వర్మ గారు ఆడిబుల్ అండి. ఎందుకో నెట్వర్క్ అసలు సరిగా లేదు. నేను క్లియర్ గా మధుసూదన్ రెడ్డి గారిని బత్సలకూర జోసఫ్ చేసినటువంటి వ్యాఖ్యలని మీరు సమర్థిస్తున్నారా అని అడిగా. దానికి ఆయన సమాధానం చెప్పలేదు. సనాతన ధర్మం అనేటటువంటి పదాన్ని సన్న డాష్ పదం అని బత్సలకూర జోసఫ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించి అతనికి న్యాయ సహాయం చేస్తుందా అనేటటువంటి విషయాన్ని మధుసూదన్ రెడ్డి గారు చెప్పాలి. అదే మాదిరిగా ఈ చాలా విషయాలు హిందూ సాంప్రదాయాల గురించి, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినటువంటి బత్సలకూర జోసఫ్ కి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా అనేటటువంటి విషయాల్ని నేను అడిగితే వాటికి ఏమాత్రం సమాధానం చెప్పలేదు మధుసూదన్ రెడ్డి గారు. ముందు స్ట్రైట్ గా ఆయన సనాతన ధర్మంని వాడినటువంటి పదం నేను వినిపించలేను, కావాలంటే మీకు పంపిస్తా, మీరు ఆయనకు వినిపించండి. విన్నారా వినలేదో గాని ఆ తర్వాత హిందూ దేవతా దేవుళ్ళ గురించి ఈ బత్సలకూర జోసఫ్ మాట్లాడినటువంటి మాటల్ని ఈ సోకాల్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా లేదంటే ఖండిస్తుందా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెప్పమనండి మధుసూదన్ రెడ్డి గారిని. చెప్పారు సార్. సార్ ఇదే ఈ రావణ్ అనేటువంటి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక యూట్యూబర్ సార్. యూట్యూబర్ ఏదో మాట్లాడుకుంటారు. ఆయన యొక్క మాటలను మీరు సమర్థిస్తున్నారా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తున్నారా లేదా, ఇంత పెద్ద పార్టీ సమర్థిస్తున్నారా లేదా అనేటువంటిది ఈ రోజు ఈయన అడుగుతున్నాడు. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్. ఈయనకి ఈ రోజు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఎవరైతే రఘురామ కృష్ణరాజు ఉన్నాడో, ఈ రఘురామ కృష్ణరాజు క్రిస్టియన్ సమాజం పైన, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ పైన సమర్థిస్తున్నారా లేదా సార్ నేను చెప్తున్నాను సార్. అదే సార్ ఈ మాటలు సమర్థిస్తున్నారా లేదా నువ్వు చెప్పడానికి ఇదేమి సార్, మీరేమో ఐఏఎస్ ఎగ్జామ్ పెట్టారు నాకు ఎస్ఆర్ చెప్పడానికి. ఐఏఎస్ ఎగ్జామ్ పెట్టారు ఆయన ఏం చెప్పారు? చెప్పలేరు కదా, మీరు చెప్పలేరు కదా. అదే సార్ మళ్ళీ రేపు దాని పెడదాం. యూట్యూబర్ ని వీళ్ళ పార్టీ మొత్తం ఎందుకు ఎన్నికేసుకొని వస్తుంది, వీళ్ళ పార్టీ మొత్తం ఎందుకు ఫీడ్ చేస్తుంది? మేము యూట్యూబర్ కి సపోర్ట్ చేయట్లేదు. యూట్యూబర్ ని మీరు చేసేటువంటి పోలీసు దాడులో వ్యవస్థలో మీరు చేసేటువంటి దుర్వినియోగాన్ని మాత్రమే సపోర్ట్ చేస్తున్నాం. చేయకండి. మీరు స్టూడియోలో ఉండి ఆయన వినిపించట్లేదంటే మీరు మాట్లాడుతుంటారు. ఎవరైనా మాట్లాడారా?
ఎన్నిసార్లు చెప్పాలి? వినడు, ఆన్సర్ ఉండదు, దూకు వస్తాడు అన్నిటికీ. ఇట్లా మాట్లాడండి. ఇందాక మీరు ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ అన్నప్పుడు ఇలా పార్టీ మొత్తం అతను ఎందుకనకే Right. ట్వీట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? వాళ్ళ పార్టీ క్యాడర్ అంతా అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ అప్పుడు మాటలు మాట్లాడి జైలుకి వెళ్ళారు. దాని మరి ఏముంది డిస్కషన్ ఎందుకు? ఒక మాట చెప్పేమని చెప్పండి. మాకు హిందూ ధర్మం ముఖ్యం, ఆ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకనే చేశారు, జైల్లో పెట్టిన తప్పే ఉంది. Okay. కానీ